ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నమస్తే అమ్మ, సర్వేభ్యో నమో. నమస్తే. ఒకసారి సూత్రాలు చెప్తారా అక్కయ్య? యోగ సూత్రాలు చదువుతారా పద్మక్కయ్య? చదువుతాను అక్కయ్య. ఇప్పుడు ఆరైనయా ఐదైన? 6 అయిపోయింది. యోగ దర్శనంలోని సమాధి పాదములోని సూత్రములు. మొదటిది అథ యోగానుశాసనం, రెండవది యోగ చిత్త వృత్తి నిరోధ, మూడవది తదా ద్రష్టుకు స్వరూపే అవస్థానం వృత్తి సారూప్య ఇత మితరత్ర వృత్తయః పంచతయ్యః క్లిష్టాః ప్రమాణ విపర్య వికల్ప నిద్రా స్మృతయః. స్మిత అంతేనా? ఎక్కడ వరకు? వృత్తయః పంచతయ్యః క్లిష్టాః ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయః. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయః. అమ్మ, ముందు చెప్పుకున్న సూత్రాలలో ఎవరికైనా డౌట్స్ ఉందమ్మా? పెద్దవాళ్ళకి పుష్పమ్మ గారు, శారదమ్మ గారు, మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ముందు చెప్పుకున్న సూత్రాలలో? ఏం లేదు కదా, ముందుకు వెళ్ళిపోదామమ్మా. ఇక్కడ యోగ దర్శనములో చిత్తవృత్తి గురించే ఎక్కువగా వివరణ ఇస్తాడు. అంటే ఆత్మ పరమాత్మని వైపు వెళ్ళాలి అంటే దానికి సాధనము చాలా అవసరం. ఆత్మ జన్మ జన్మాంతరాల నుండి సూక్ష్మ శరీరముతో దీర్ఘకాల యాత్ర చేస్తూ ఉంటది. అది ఒక జన్మ, ఒక యుగము, ఒక సృష్టి అనడానికి వీలు లేదు, ముఖ్యంగా ఆత్మ విషయంలో. అలాగే ఈ సృష్టిలో కనబడుతున్న 84 లక్షల యోనులు ఏవైతే ఉన్నాయో అందులో మనము ప్రవేశించాము అంతే, ప్రవేశించలేదు అనడానికి కూడా వీలు లేదు. ఏదైతే ఈ సృష్టిలో అగుపడుతున్న 84 లక్షల వివిధ శరీరాలు ఉన్నాయో వాటిని మేము ఎప్పుడు కూడా ధరించలేదు అని అనడానికి జీవాత్మకు కూడా లేదు. అలాగే మానవ జన్మను తీసుకుని ఈ మానవ జన్మలో నపుంసక లింగులుగా మేము పుట్టలేదు, మేము గుడ్డి వాళ్ళుగా పుట్టలేదు, కృంటి వాళ్ళుగా పుట్టలేదు, పేదరికంలో మేము అసలు జన్మించలేదు, రూపవంతులుగా మాకు అసలు జన్మనే అంటే మేము రూపవంతులుగానే జన్మించాము, లేదా రూపవంతులుగా జన్మించలేదు, ఐశ్వర్యవంతులుగా మేము జన్మించలేదు లేదా జన్మించాము, లేదా ఒక దేశానికి మేము రాజు అవ్వలేదు,
అలా అయ్యామా? ఇవన్నీ ఏవి కూడా మనం పొందలేదు అనడానికి వీలు లేదు. ప్రతి జీవాత్మ భూమండలములోని ఐశ్వర్య రూప శరీరాలను ధరించింది. దుఃఖద రూప శరీరాలను కూడా జీవాత్మ ధరించుకునే ఉంటుంది. కాబట్టి తత్ర కహ మోహ కహ శోక అంటాడు. ఎప్పుడైతే మనము వివేకముతో జీవిస్తామో, జ్ఞానవంతమైన జీవనము గడుపుతామో, ఇక మనకు శోకము ఉండదు, మోహము ఉండదు. మనము ఎంత జ్ఞానవంతులం అవ్వాలి అంటే, సర్పము ఎలా తన కుబుసాన్ని వదిలేస్తుందో అలా మనము మన జీవితంలో ఎటువంటి స్థితినైనా సహజంగా తీసుకోగలిగే స్థాయికి మనం వెళ్ళగలగాలి. ఆత్మను పతనము కాకుండా చూసుకోగలగాలి. అజ్ఞానముతో ఉండకూడదు. ఇక్కడ చిత్తవృత్తులు అంటే జీవాత్మ ఈ విధమైన ప్రవృత్తితో ఎందుకుంది? నిజముగా ఆ ప్రవృత్తి అంతా ఆత్మదా కాదా అనేది మనం తెలుసుకోవాలి. ఆత్మలో ఎటువంటి ప్రవృత్తులు ఉండవు. ఆత్మ వికారము చెందే వస్తువు కాదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం యోగ దర్శనం వినేటప్పుడు బుద్ధిని చాలా రాపిడి చేసుకోవాలి. పైన పైన వినే ప్రయత్నం చెయ్యకండి. ఆత్మస్వరూపములో ఎటువంటి మార్పు ఉండదు. అది నిత్యం శుద్ధముగానే ఉంటుంది. దాంట్లో అల్ప సామర్థ్యం ఉంది, అల్ప జ్ఞానం ఉంది, అంతే. కానీ జన్మ జన్మాంతరాల నుండి ఏదైతే సూక్ష్మ రూప శరీరముతో, కారణ దేహముతో దీర్ఘకాల యుగ యుగాల నుండి సృష్టి నుండి ఏదైతే యాత్ర చేసుకుంటూ వస్తుందో, ఆ యాత్రలో ఏదైతే సూక్ష్మ శరీరం ఉందో ఆ యాత్రతో జీవాత్మకి ఆ యాత్రతో ఈ సూక్ష్మదేహము కూడా యాత్ర చేసింది. అది పులిగా పుట్టిన, రాజుగా జన్మించిన అంటే శరీరధారి అయినా, క్రిమికీటకాదుల యందు ప్రవేశించిన ఆ చిత్తమున ఆ సంస్కారాలు ముద్ర వేసుకుంది జీవాత్మ. ఇక జీవాత్మ ఎంత మునిగిపోయింది అంటే తన శక్తినే మర్చిపోయింది. తన సామర్థ్యాన్నే జీవాత్మ మర్చిపోతూ ఉంటుంది. అర్థమైందా? జీవాత్మ తన చైతన్య స్వరూపాన్ని మర్చిపోయింది. ఇక చిత్తమున గల ప్రవృత్తులకే అది బానిసైపోయి వ్యవహరిస్తూ ఉంటుంది. అందుకనే ఈ మానవ జన్మలో మనము ఆత్మ యొక్క సామర్థ్యం తెలుసుకోవాలి, చిత్తం యొక్క సామర్థ్యము తెలుసుకోవాలి, పరమాత్మ యొక్క సామర్థ్యము తెలుసుకోవాలి. మనం ఆత్మ సామర్థ్యము తెలుసుకోకుండా యోగ మార్గములో సఫలతను సాధించలేము. అది కూడా మనం గమనించుకోవాలి. ఆత్మ సామర్థ్యము, ఆత్మ స్వరూపము, ఆత్మ యొక్క లక్షణాలు తెలుసుకోకపోతే మనం ఇక ఈ యోగ మార్గములో విఫలతనే పొందుతాం. ఇప్పుడు ఇక్కడ ఆత్మ అయితే నిత్యము, ఆత్మ చైతన్య తత్వము, ఆత్మలో ఎటువంటి వికారాలు ఉండవు. కానీ మనందరిలో అనేక సందర్భాలలో అనేక వికారాలు మనం చూస్తూ ఉంటాం.
అందరం కోటాన కోట్ల మనుష్యుల యొక్క ఆలోచనలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటవి, ఊహించని విధముగా ఉంటవి. అందుకనే పరమాత్మని తెలుసుకోవడం జీవాత్మకి చాలా సరళం. అది మనం గమనిస్తే జీవాత్మ పరమాత్మనితో కలవడం, పరమాత్మనితో మిత్ర భావన చేసుకోవడమే జీవాత్మకు సరళము. మనుష్యులతో మింగిలవ్వడమే చాలా కష్టం. ఎందుకంటే ఈ మనుష్యులు ఏ విధమైన వ్యవహారం చేస్తారో అంతు చిక్కదు. ముందు చాలా శ్రద్ధ ఉన్నట్టు, మర్యాద ఉన్నట్టు, భక్తి ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు, ఇష్టం ఉన్నట్టు ప్రకటిస్తూ ఉంటాం. అలాగే వాక్కుతో చాలా స్తుతి చేస్తూ ఉంటాం. మాకు మీ యొక్క అభివృద్ధి చాలా ఇష్టము అని చెప్తాం. కానీ మనస్సులో ఏ విధమైన యోచన ఉందో ఎవ్వరికీ తెలియదు. అర్థమైందా? మానసిక యోచన అంతు చిక్కదు. ఒక అరగంట ముందు మాట్లాడిన మాటకి అరగంట తర్వాత ఆధారము లేకుండా వ్యవహరిస్తూ ఉంటాం. అయితే ఈ మార్పులన్నీ, ఈ వికారాలన్నీ ఆత్మవా లేదా చిత్తంవా? ఇది మీరు తెలుసుకోవాలి. ఏదైతే ఆత్మ మనం అనుకుంటున్నామో ఈ విభిన్న వ్యవహారాలన్నీ కూడా ఆత్మ చేస్తుందా లేదా మనస్సు చేస్తుందా? చేస్తుంది. మనస్సు చేస్తుంది అని ఒక పక్షం. ఇంకా మనస్సే చేస్తుందమ్మా. మనస్సే చేస్తుంది. ఓకే, మనస్సు చేస్తుంది. చిత్తము లేక కూడా ఉంటుంది. సరే, దాదాపు అందరు మనస్సు అంటున్నారు. మరి మనస్సు జడమా చైతన్యమా? జడము. మరి మనస్సు జడమైనప్పుడు మీరు ఇంతకు ముందు ఇచ్చిన ఆన్సర్ మనస్సు చేస్తుందని చెప్పారు కదా. ఆత్మ ప్రేరేపిస్తుంది, ప్రేరేపణ వలన మనస్సు చేస్తుంది. మరి అదే మొత్తం తేవాల్సింది కదా. మనస్సు జడ పదార్థము. ఆత్మ ప్రేరణ లేకుండా మనస్సు చెయ్యదు, ఏ పని చెయ్యదు. కానీ మరి ఆత్మ నిర్లేపత ఉంది, ఆత్మ శుద్ధిగా ఉంది, ఆత్మలో ఎటువంటి వికారం ఉండదు అని యోగ దర్శనకారుడు చెప్తున్నాడు. అర్థమైందా? ఋషులందరూ ఆత్మస్వరూపాన్ని చాలా పవిత్రముగా, స్థిరమైనదిగా, నిత్యమైనదిగా వర్ణిస్తున్నారు. ఇప్పుడు మీరేమో రెండు సమస్యలతో కూర్చున్నారు. ఈ వికారాలు ఆత్మవి కావంటున్నాం. పోనీ మనస్సువి అంటే మనస్సు జడం, ఎలా సంభవము? సంస్కారాల వాటితోటి ఆ విధంగా వ్యవహరిస్తామని అర్థము. జన్మ జన్మాంతరాల యొక్క వాసనలు ప్రబలమై ఆత్మ యొక్క శక్తిని ఏమైపోతుంది? ఈ ప్రవాహంలో ఆత్మ కొట్టుకుపోతూ ఉంటుంది. ఎలా? మనం ఇప్పుడు ఒక సముద్రం దగ్గర నిలబడి ఉన్నాం. సముద్రం యొక్క నీరు జడమా చేతనమా? జడమే. సముద్రంలోని నీరు జడ పదార్థమే. కానీ సముద్రంలో కొట్టుకుపోతుంది ఎవరు? చేతనం కూడా కొట్టుకుపోతుంది. సముద్రంలో మనం అందరం ఎందుకు కొట్టుకుపోయాము? మరి సముద్రము నీరు జడమన్నారు, గాలి జడమే, ప్రవాహము జడమే, కదలిక జడమే. అక్కడ కొట్టుకుపోతుంది మానవుడు. అంటే నేను చేపలు ఆ వాటి గురించి మాట్లాడట్లే, ఇక్కడ మనం వెళ్ళినాం కాబట్టి మన గురించి చెప్తున్నా. మరి మనం ఎందుకు సముద్రంలో మునిగిపోతున్నాము? మనమంతా చైతన్య పదార్థాలం కదా.
ఆ ప్రవాహం ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు ఈ జీవులు అర్థమైందా? అది ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇక్కడ అన్వయించుకోండి. సముద్రము యొక్క నీరు జడమైనప్పటికీ కూడా ఆ అణువుల యొక్క ప్రబలముగా ఉన్నప్పుడు చేతనులమైన మనము మన శక్తిని అక్కడ ఉపయోగించుకోలేనంతగా బలహీనులమైపోయి అందులో ఆహుతిగా మారిపోతాము. దాన్నే ఇప్పుడు మీరు చిత్తవృత్తుల యందు తీసుకోవాలి. ఆత్మ యొక్క వికారాలు లేవు, చిత్తమున వికారాలు ఉన్నవి. చిత్తమున వికారాలు ఎక్కడి నుండి వచ్చినవి? పూర్వ జన్మలో ఆత్మ అనుభవించిన వికారాలే. అంటే ఆత్మ ఆ చిత్తమున ఆ సంస్కారాన్ని అక్కడ స్థాపింపజేసుకుంది. ఇప్పుడు ఈ మానవ జన్మలో మనము గనక ఆ ప్రబలముగా ఉన్న చిత్తవృత్తుల్ని శుద్ధి చేసుకోకపోతే ఏమవుతుంది? ప్రబలముగా పెరిగిపోయి మలినాలు ఎక్కువైపోతాయి, ఇంకా ఎక్కువైపోతుంది. ఎక్కువ జన్మ కూడా ఎక్కువ. అర్థమైందా? అందుకనే ఇక్కడ మనం చిత్తవృత్తులని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆత్మ సామర్థ్యం పెరిగే వరకు ఆత్మ ఎవరి సహాయముతో జీవితం కొనసాగిస్తుంది? ఆత్మ తన సామర్థ్యాన్ని తెలుసుకునే వరకు శరీరమున ఎవరి సహాయముతో వ్యవహరిస్తుంది? పరమాత్మ సహాయంతో, జ్ఞానం ద్వారా. చిత్తవృత్తుల చిత్తాన్ని మార్చుకున్నట్టయితే ఆ ఆత్మ సామర్థ్యం పెరుగుతుంది. అంతేనా? నేను క్వశ్చన్ వేస్తున్నా కదా. ఆత్మ సామర్థ్యం పెరగనంత వరకు ఆత్మ ఎవరి సహాయముతో ఈ శరీరమున వ్యవహరిస్తుంది అని అడుగుతున్నా. చిత్తవృత్తుల సహాయంతో. చిత్తవృత్తులతోనే వ్యవహరిస్తుంది. అవి ఎలా చెప్తే అలా అంతే, అవి ఎలా చెప్తే అవి వింటుంది అనమాట. చిత్తముతోనే ఆత్మ పని చేస్తుంది. అర్థమైందా? ఆత్మ బలహీనంగా ఉన్నప్పుడు, ఇక్కడ బలహీనము అంటే మీరు తెలుసుకోవాలి. ఆత్మకు ఎప్పటి వరకైతే నేను చైతన్య పదార్థమును, నేను రూపాంతరము కాను, నేను స్వతంత్రంగా ఉండగలిగే సామర్థ్యము కూడా నాలో ఉంది, ఈ బంధనాలలోకి నేనే వచ్చాను, దానికి కారణాలు, ఉపాయాలు, త్యాజ్యములు ఆత్మ తెలుసుకోగలిగితే ఇప్పుడు ఇవన్నీ ఏమైపోతావి? విడిపోతుంది, బలహీనపడిపోతుంది. అర్థమైందా? చాలా జాగ్రత్తగా వినండి. ఆత్మ శుద్ధ స్వరూపమే, ఆత్మ స్వతంత్రంగా ఉండగలిగే శక్తివంతురాలు, ఆత్మ పవిత్రంగా ఉండగలుగుతుంది, ఆత్మతత్వము నిత్యము. ఈ స్వరూపము ఆత్మ ఎప్పటి వరకైతే తెలుసుకోదో అప్పటి వరకు ఆత్మ ఎవరి సహాయముతో వ్యవహరిస్తుంది? చిత్త సహాయముతోనే. పోనీ ఆత్మకు తన సామర్థ్యం తెలియాలన్నా ఎవరి సహాయం కావాలి? కావాలి, చిత్త సహాయమే కావాలి. అర్థమైందా? ఆత్మ పరమాత్మని తెలుసుకోవాలన్నా, ఆత్మ తన సామర్థ్యం తెలుసుకోవాలన్నా, ఆత్మ లౌకికమైన వ్యవహారం తెలుసుకోవాలన్నా అది దేన్ని ఉపయోగించుకుంటుంది? అన్నిటికీ ఉపయోగించుకుంటుంది. అది గమనించుకోండి. నేను వేస్తున్న క్వశ్చన్ కి దానికి అనుకూలమైన సమాధానం తెలుసుకోండి. యోగ దర్శనాన్ని కొట్టి పారేయకండి. ఆత్మ నేను అని తెలుసుకోవాలి అన్నా, ప్రకృతి గురించి తెలుసుకోవాలన్నా,
పరమాత్మని గురించి తెలుసుకోవాలన్నా ఆత్మకు ఎవరి సహాయం అవసరమైతుంది? చిత్తంతో యొక్క సహాయమే అవసరం అవుతుంది. సహాయమే అవసరమైతుంది. అందువలన ఈ చిత్తమున గల ప్రవృత్తులన్నీ మంచివే కాదు, చెడువు కూడా ఆత్మకు ప్రేరణ ఇస్తవి. ఎందుకంటే చిత్తమున గల ఏవైతే సంస్కారాలు ఉన్నాయో అది మెటీరియలే, అక్కడ ఫీలింగ్ ఉండదు. చిత్తమున ఏవైతే సంస్కార రూప జనిత వాసనలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక మిషనరీ సిస్టంతో ఉన్నవి. ఇలా మాట్లాడితే తప్పు, ఇలా మాట్లాడకపోతే నష్టము అనేది చిత్తమునకు ఆ అవగాహన లేదు. కానీ ఆత్మ ఎవరో తెలుసుకోవాలి అన్నా ఆత్మకు ఏ సాధనం ఉంది? చిత్తమే. అందుకనే పతంజలి మహర్షి యోగము చిత్తవృత్తి నిరోధ అన్నాడు. నీవు యోగ మార్గములో ఉన్నతమైన శిఖరానికి చేరుకోవాలి అంటే చిత్తవృత్తులను ఆపివేయమంటాడు, నిలిపివేయమన్నాడు. మరి ఇక్కడ పరమాత్మని తెలుసుకోవాలన్నా, ఆత్మను తెలుసుకోవాలన్నా మరి ప్రవృత్తులని ఆపుతే ఎలా అంటే అప్పుడు మళ్ళీ ఏం చెప్పాడు? చిత్తమునకు 2 ప్రవృత్తులు ఉంటవి. ఒకటి ఏం ప్రవృత్తి? బాహ్య ప్రవృత్తి, ఆభ్యంతర ప్రవృత్తి. ఒకటి ఆభ్యంతర ప్రవృత్తి. ఇప్పుడు యోగము చేసేటప్పుడు ఆత్మ ఏ ప్రవృత్తిని ఆపాలి? బాహ్య ప్రవృత్తిని ఆపాలి. బాహ్య ప్రవృత్తిని ఆపాలి. అర్థమైందా? ఎందుకంటే ఇంకా ఆత్మకి తన సామర్థ్యం తెలియదు. కావున ఆత్మ పరమాత్మని దగ్గరికి వెళ్ళాలన్నా, ఆత్మ తన స్వరూపములో ఉండాలన్నా ఆత్మ చిత్తమును ప్రారంభ దశలో వదిలిపెడితే కార్యము పూర్ణము కాదు. అర్థమైందా? నేను మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తున్నా. ఇక యోగ దర్శనం అయినన్ని రోజులు ఎవరికైతే ఇంట్లో పనులుంటాయో వాళ్ళు ఆ సమయములో క్లాస్ లో జాయిన్ అవ్వకండి. ఎందుకంటే నేను ఇక్కడ సంఖ్య చూసుకుంటాను, వింటున్నారు అనుకుంటాను, మరి మీకు మీ దగ్గర సమాధానాలు ఉండవు. దానివల్ల నా మనస్సు కూడా కలత చెందుతూ ఉంటది, ఏంటి నేను ఇంత వీక్ గా చెప్పానా అని. అందుకే ఆ సునీత గారైతే లండన్ లో ఉన్నారు, నేనే చెప్పాను వినండి అని. మిగతా వాళ్ళు అనారోగ్య స్థితిలో ఉన్న పెద్దవాళ్ళు తప్ప ఎంగేజ్ లో ఉన్న వాళ్ళకి పని ఉంటే వీడియో ఆన్ చేసుకొని నా అనుమతి లేకుండా వినే ప్రయత్నం చెయ్యకండి. ఎందుకంటే నేను ఇంత సూక్ష్మంగా చెప్తున్నప్పుడు మీ దానికి స్పందించకపోవడానికి ఒకే ఒక రీజన్, మీరు వెనక లెసన్ ని చదువుకోకపోవడమే. నాకు సంఖ్యతో ఒత్తిప్పుడు, నాకు సబ్జెక్టును పట్టే వాళ్ళే క్లాస్ లో ఉంటే నేను ఇష్టపడతాను. నేను కొంతమందికి ఎక్స్క్యూజ్, ఎవరైతే కొంచెం వయసు మీద పడ్డారో నేను వాళ్ళ గురించి మీకు ఆల్వేస్ మీరు క్లాస్ లో ఉండొచ్చు. మీరు పడుకొని వినండి, కూర్చొని వినండి, ఆహారం తీసుకుంటూ వినండి. ఇంకొంతమందికి నేను ఆ అనుమతి ఇవ్వడం లేదు. వింటే జాగ్రత్తగా కూర్చొని వినండి, లేదంటే ఆ రోజు అటెండ్ అవ్వకండి. ఇప్పుడు ఇక మనం ఈ చిత్తం యొక్క సామర్థ్యం చెప్తున్నాం. ఆంతరిక యాత్ర చేసేటప్పుడు ఆత్మ తన శక్తుల్ని విడుదల చేసుకోనంత వరకు ఆత్మ ఎవరి సహాయం తీసుకోవాలి? మనస్సు యొక్క సహాయం ఆత్మ తీసుకోవాల్సింది. అర్థమైందా? అందుకనే మనం ధ్యానములో ప్రావీణ్యత వచ్చే వరకు, ధ్యానములో గొప్ప స్థితి వచ్చే వరకు మనం ఏమేమి తీసుకుంటున్నాం?
మంత్రం గాయత్రి మంత్రం మంత్రం తీసుకుంటాం, ఓంకార జపం తీసుకుంటాం, శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటాం. ధ్యాస పెడతాం. అర్థమైందా? లేదా ఏదైనా ఒక మంచి బుక్ రీడింగ్ కూడా ఇస్తాం. తీసుకుంటాం. చదివి మననం చేసుకుంటాం. అర్థమైందా? అయితే ఆ స్వాధ్యాయ పుస్తకం తర్క వితర్కాలతో కూడినది ఉండకూడదు. ఇక్కడ మనం యోగములో లోతుగా వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి గ్రంథ పఠనము కూడా ఉపయోగపడుతుంది. సమాధి స్థితికి వెళ్ళాలి, అంతర్గత శక్తులు అవగతంలోకి రావాలి అంటే శ్వాస మీద ధ్యాస, ఓంకార జపము, మంత్ర జపముతో భగవత్ నామస్మరణ. నేను పుస్తక పఠనం అన్నా, కానీ ఆ పుస్తక పఠనములో తర్క వితర్క విషయాలు ఉండకూడదు. ఉండకూడదు. అక్కడ ఏ పుస్తకం ఉండాలి? ధ్యానములో మనస్సు కేంద్రీకరింపబడాలి అంటే మనం గ్రంథ పఠనం చెయ్యాలి. గ్రంథ పఠనము చేసేటప్పుడు తర్క వితర్కాలతో కూడుకున్న గ్రంథ పఠనము ఉండకూడదు. చేయకూడదు. అంటే అప్పుడు ఏ పుస్తకం చదవాలి మరి మనం? అంటే పరమాత్ముని యొక్క వేద జ్ఞానం నుంచి వచ్చిన ఋషి ప్రణీత గ్రంథాలనే కాదా? ఋషి ప్రణీత గ్రంథాలలో తర్క వితర్కాలు ఉంటవి. వేద జ్ఞానంలో ఆయన యొక్క స్వరూపము కేవలం పరమాత్ముని యొక్క గుణకర్మ స్వభావాలను దగ్గరగా వర్ణించే పుస్తకమునే మనం చదవాలి. చదవాలి. ఎప్పుడు ఉపాసనలో మెరుగుపడాలి అంటే చాలా జాగ్రత్తగా వినండి. నేను దినమంతా అని చెప్పలేదు. మన మంత్ర జపము, ప్రణవ జపము, శ్వాస మీద ధ్యాస, పుస్తక పఠనము అన్నప్పుడు నేను దినములో మీరు ఎప్పుడైనా తర్క వితర్కాల గ్రంథాలు చదవండి. ఇప్పుడు ఉపాసన చేద్దాం అనుకుంటున్నా, మనస్సు మన ఆధీనంలోకి రావడం లేదు అంటే ఆ సమయములో మనం పరమాత్ముని యొక్క గుణగణాలను వర్ణించిన చదవాలి. మంత్రాలను అర్థయుక్తంగా చదివిన ధ్యానములో అది సహాయం ఉంటుంది అని చెప్తున్నా. సగం విని వేరుగా అనుకోకండి. అందుకని సామవేదము పరమాత్ముని యొక్క స్తుతిని ఎక్కువ చేసింది గనక సామవేదమును చదువుతూ అర్థయుక్తంగా మననం చేసిన మనకు ఉపాసన మార్గములో అది కాస్త అంటున్నా. అర్థమైందా? ఇది ఉపాసన ఉచ్చ స్థితికి వెళ్ళిన వాళ్ళ గురించి చెప్పట్లే. ప్రారంభ దశలో ఉన్నాము, శరీరం ఇంకా సుఖాసనం వైపు వెళ్ళలేదు, డీప్ మెడిటేషన్ కి ఇంకా అంత స్థాయికి చేరుకోలేము అన్న వాళ్ళు ఒత్తిడి తెచ్చుకోకుండా ఈ 4 ఉపాయాల ద్వారా అంతర్గత శక్తిని పెంచుకోవాలి. అంతే. పరమాత్ముని యొక్క ఎందుకు పరమాత్ముని స్తుతించాలి, లేదా పరమాత్ముని సమీపించినప్పుడు, పరమాత్ముని మనం ధ్యానించినప్పుడు ఎంతటి ఆనందాన్ని పొందుతామా అనేది అక్కడ మంత్రం చెప్పింది. అప్పుడు ఆ సంస్కారాలు ఏమైపోతాయి మనకి? మనం ఎప్పుడైతే ఆ మంత్రార్థము చదువుతామో, చదివినప్పుడు మన చిత్తం ఏమవుతుంది? ధారణ అవుతుంటాయి అని నేను ఇక్కడ చెప్పట్లేదు. ఇక్కడ చిత్తమున పరమాత్ముని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. చిత్తమున ఏమవుతుంది? ఏ పరమాత్ముడైతే ఇంతటి ఆనందాన్ని ప్రసాదిస్తున్నాడో నేను ఆ ఆనంద స్వరూపుణ్ణి దర్శించుకోవాలన్న భక్తి శ్రద్ధ పెరిగి ఇక అంతర్గత యాత్ర మనకేమవుతుంది? సులభమవుతుంది. అర్థమైందా? ఉపాసన సమయములో
తర్క వితర్క పుస్తకాలు మనము ఎందుకు పఠించొద్దు? ఉపాసన సమయంలో చెప్పాను నేను. ఆ తర్వాత మీరు ఎన్నైనా శాస్త్రాలు చదవచ్చు. ఉపాసన సమయంలో కూర్చున్న మనసు కుదట పడట్లేదు, బాహ్యంగా ఎన్నో వ్యవహారాలతో మనసు దుఃఖింపబడింది, శోకముతో ఉంది, చాలా ప్రభావితమై ఉంది మనస్సు. ఆ సమయంలో మనం మనస్సుతో యుద్ధం చెయ్యొద్దు. అతి ఆహ్లాద సుఖాన్ని తీసుకున్న ధ్యానము కుదరదు, మీరు గమనించుకోండి. అత్యధిక సుఖమును తీసుకున్న ధ్యానములో ఆ స్థితి ఉండదు. ఎందుకంటే కేవలము మనల్ని దుఃఖమే ప్రభావితం చెయ్యదు, మనని సుఖము కూడా ప్రభావితం చేస్తుంది. కనుక అత్యధిక సుఖము తీసుకున్న సమయములో కూడా ధ్యానం చేసే ప్రయత్నం మనము చేసామనుకోండి, ఏమవుతుంది? కళ్ళు మూసుకున్నా, అన్ని పనులు పక్కన పెట్టేసి ధ్యానం చేస్తున్నా, పదే పదే చిత్తమున సుఖ ప్రవృత్తియే ఉంటుంది. అలాగే బాగా దుఃఖం అనుభవించాం, అప్పుడు చిత్తమున ఏ ప్రవృత్తి ఉంటుంది? దుఃఖ ప్రవృత్తి ఉంటుంది. ఈ భ్రమలో ఉండకండి. సుఖము ప్రభావితము చెయ్యదు అనుకోకండి. దుఃఖమున కంటే సుఖము కూడా కొన్నిసార్లు ఎక్కువ ప్రభావితం చేస్తుంది. అందుకనే ఈ ప్రభావిత ప్రవాహాన్ని ఆపాలి అంటే మనం ఈశ్వరుని యొక్క దర్శన ఈ జన్మలో చేసుకోకపోతే, లేదా నేను ఈ రోజు పరమాత్ముని యొక్క సాక్షాత్కారం పొందకపోతే ఏ ఆనందాన్ని కోల్పోతానో, ఆ సంస్కారం ప్రబలంగా ఉండాలి అంటే ఆ సమయములో పరమాత్ముని యొక్క గుణములను, పరమాత్ముని యొక్క ఆలంఘనము వలన జీవాత్మ ఏ లాభాన్ని పొందుతుందో అటువంటి మంత్రాలని మనం పఠించిన మనకు యోగ సాధనలో చాలా లాభము జరుగుతుంది. అర్థమైందా? అందుకనే గృహస్థ కర్తవ్యాలు చేసుకుంటూ, సామాజిక కర్తవ్యాలు చేసుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో మనం విజయం సాధించాలి అంటే మంత్రాలని కొన్ని నోట్బుక్లో రాసుకుని వాటి సహాయముతో మనస్సుని పరమాత్మని వైపు ప్రభావితం చేసుకోవాలి, లేదా మంత్ర సహాయం తీసుకోవాలి, లేదా ఓంకార సహాయం తీసుకోవాలి, లేదా శ్వాస మీద ధ్యాస. కానీ ఇదే గంట చెయ్యకూడదు, అది కూడా గమనించండి. ఇవాళ మనం 6 to 7 ధ్యానం చెయ్యాలనుకున్నాం, ఇంకా గంట సేపు బుక్ చదువుతారా? చదవకూడదు. ఒక్క 10 నిమిషాలు కొంచెం వస్తుంది. పుస్తకము కొంచెం సేపు చదువుతూ ఉంటే ఒక 10 నిమిషాలు 5 నిమిషాల మానసిక స్థితి ధ్యానం చేసుకునే స్థితికి వస్తూ ఉంటది అన్నమాట. అంతే. అలా ఒక 10 నిమిషాలు చదివాము, ఆ అర్థాన్ని నెమరవేసుకుంటూ మౌనంగా కూర్చోవాలి. దాని ప్రభావం ఎంత ఉందో అంతవరకు తీసుకోండి, మళ్ళీ కొంచెం ప్రయత్నించండి. అది ప్రభావం ఆ చదివిన మంత్రము నుంచి కొంచెం దారి తప్పుతుంది, కానీ ప్రయత్నించండి, అక్కడ యుద్ధం చెయ్యండి. అయినా విఫలత ఉంది అంటే మళ్ళీ పుస్తకమే తీసుకోవాలి. అంతేగాని నేను గంటలో ఒకసారి విఘ్నమవుతే ఓంకారము, మరొకసారి విఘ్నమవుతే గాయత్రి మంత్రము, మరొకసారి విఘ్నమవుతే శ్వాస మీద ధ్యాస, మరొకసారి విఘ్నమవుతే మంత్రపాఠము, ఇవన్నీ మళ్ళీ చిత్త ప్రవృత్తులు అవుతవి. మనం ఒకే ప్రవృత్తితో ఆ రోజు యోగ మార్గములో ఏం చేసుకోవాలి? సఫలత. సరేనా? ఓం శాంతికి శాంతికి శాంతి.